గీతిక నీ భార్య, అందులో సందేహం లేదు. ఈ కావేరిని నువ్వు ఉంచుకున్నావు. అంటే కావేరిని నా నోటితో చెప్పడానికి నాకు సిగ్గేస్తోంది. అందుకే ఆ మాట చెప్పలేకపోతున్నాను. వదినా, నువ్వు మామూలు ఆడదానివి కాదు. కట్టుకున్న భార్యని ఆ భర్త ముందే ఉంపుడు గత్తించేశావా? భగవంతుడా! ఆ రిలేషన్ వల్లే నీ భార్య గీతిక స్థానంలో కావేరి గుర్తుకొస్తోంది. ఇప్పటికైనా అర్థమైందా? అనుష, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. తల్లి సరికొత్త నాటకానికి తెరలేపి రక్తి కట్టిస్తే కొడుకు చప్పట్లు కొడుతున్నాడనమాట.
ఏంట్రా చప్పట్లు కొడుతున్నావు? ఇందాక కావేరి వదిన గురించి నువ్వు మాట్లాడిన మాట విన్నాక నా రక్తం మరిగిపోయిందమ్మా. తల్లి స్థానంలో ఉన్నావు కాబట్టి నువ్వు బతికిపోయావు. ఇంకెవరైనా నా వదిన గురించి ఆ మాట మాట్లాడుంటే వాళ్ళ తల ఇంటి గుమ్మానికి వేలాడదీసుండేవాణ్ణి. అమ్మతో ఇలాగేనా మాట్లాడేది? ఈ అమ్మ ఏం మాట్లాడినా దాని వెనుక బలమైన కారణం ఉంటుందిరా. నువ్వు 100 కారణాలు చెప్పినా సరే నేను కన్విన్స్ అవ్వనమ్మా. వదిన విషయంలో నువ్వు తప్పు చేశావు. అన్నయ్యకి గతం గుర్తొచ్చి వదిన తన భార్య అని గుర్తుపట్టాక నువ్వు చెయ్యాల్సింది వాళ్ళిద్దరినీ కలపడం, అంతేగాని విడదీయడం కాదమ్మా. వదిన మీద నీ మనసులో ఇంత ద్వేషం ఉందని నాకిప్పుడే అర్థమైందమ్మా. అర్థమైంది కదా, నోరు మూసుకొని వెళ్ళు. ఇన్ని రోజులు అన్నయ్య కోసం నేను నోరు మూసుకుని ఊరుకున్నా. ఈరోజు నీ దుర్మార్గం అర్థమయ్యాక నేను చెప్పాల్సింది చెప్తాను. ఏం చేస్తావురా నువ్వు? ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి నిజం చెప్తాను. గీతిక నీ భార్య కాదని వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారని చెప్తాను. రే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మనే ఎదిరించి మాట్లాడతావా నువ్వు? మా అమ్మ ఇంకో ఆడదాన్ని కించపరుస్తూ మాట్లాడదు. అవునరా, మాట్లాడదు. ఇదంతా మీ అన్నయ్య కోసమే కదా. ఇంత దూరం వచ్చాక అన్నయ్యకేదో అవుతుందని వదిన మీద అంత నింద వేస్తావా? అది నాకు నచ్చలేదు. ఒరేయ్, నా మాట విను. నువ్వేం మాట్లాడకు. లేదమ్మా, నేను నిజం చెప్పి తీరతాను. నువ్వు గనక నిజం చెప్తే ఆ క్షణమే ఈ అమ్మ చచ్చినంత ఒట్టు. మా అమ్మ చచ్చిపోయిందనుకుంటాను. నిఖిల్ ఆగు. నిఖిల్ లిసన్ టు మీ, చెప్పొద్దు. నిఖిల్, అత్తయ్య వద్దు. అత్తయ్య ఏం చేస్తున్నారు? అత్తయ్య, అత్తయ్య వద్దు, వదులు. నన్నెవరూ ఆపొద్దు. అమ్మా, 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 వదులమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? వదులు అమ్మా. నాకు బతకాలని లేదు. నువ్వే నీ చేతులతో కాల్చేరా. కాల్చే, కాల్చే. సరే అమ్మా, నేను అన్నయ్యతో నిజం చెప్పను. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. వదిన విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడావు. ఆ విషయంలో ఎప్పుడూ నిన్ను క్షమించను.
వదిన ఏడుపులు పట్టుదలలు అన్నీ కూడా అఖిల్కు గతం గుర్తుకు రాకుండా ఉండడం కోసం. ఒకవేళ గతం గుర్తుకొస్తే జైలుకు వెళ్లాల్సుంటుంది. అందుకే ఈ కన్నీటి తాపత్రయం. అంతా అయిపోయింది పిన్ని. ఆ కావేరిని ఇంక బయటికి పంపలేము. అఖిల్కు పూర్తిగా గతం గుర్తుకు రాలేదు సత్య. ఏదో కొంచెం కొంచెం గుర్తుకొచ్చినట్టుంది. మిగతా కథ అంతా కావేరి నడిపించినట్టుంది. ఏమో పిన్ని, ఇంట్లో నా మొగుడు కూడా కావేరి వైపు మాట్లాడుతున్నాడు. నేను కావేరికి వ్యతిరేకంగా మాట్లాడితే నా వైపే కోపంగా చూస్తున్నాడు. అలాగే మీ మామయ్య కూడా కావేరి వైపే ఉన్నాడు. ఆ కావేరి అందర్నీ మాయ చేసింది పిన్ని. ఏంటి ఏంటి సడన్ గా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? సత్య, నీ వెనక ఎవరు మీరు? ఏం కావాలి? గన్ గురిపెట్టి అంత బిల్డపిస్తున్నారు. మేమేమైనా మాఫియా గ్యాంగ్ అనుకున్నారా? లేదా మీరు మాఫియానా? ఏయ్, ముందు నువ్వు బయటికి పద. అంటే నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చారా? ఉరేయ్, నా దగ్గరే ఉందిరా నా బొంద. పక్క పిన్నులు బొట్టు బిళ్ళలు తప్ప. కావాలంటే సత్యాన్ని కిడ్నాప్ చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. ఏయ్, మేమొచ్చిందే సత్యతో మాట్లాడడానికి. అవునా? అనవసరంగా సత్యాన్ని కిడ్నాప్ చేయమని నోరు జారాను. సారీ సత్య. పదా. కర్చీఫ్ తీసుకోండి. ఎందుకు? చెప్పింది చెయ్యి. నేను ఈ మధ్య కొత్త స్ప్రే తీసుకున్నాను. ఒకసారి స్మెల్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓ, అలాంటి విషయాలు మనకు కొట్టిన పిండి. ఏంటి పెద్దగేం తెలియట్లేదే.
అమ్మా ఆ, కళ్ళు తిరుగుతున్నాయేంటి? ఆ, ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? వజ్రాల వ్యాపారి నీరజ్ కజన్ని. అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన అమ్మవారి కంటి వజ్రాల కోసం నీరజ్ ఇండియాకొచ్చాడు. ఆ సమయంలో మీరు తనని కలిశారు. ముంబైలో మా అన్నయ్య ఫ్లాట్కొచ్చారు. ఆ తర్వాత మీరు మా అన్నయ్యని చంపేశారు. ఒక పెద్దింటి కోడలైన మీరు మా అన్నయ్య ఫ్లాట్కి ఎందుకు వచ్చారు? నిజంగా మిమ్మల్ని తను అంతగా ఇష్టపడ్డా? మా బ్రదర్ దగ్గరికి మీరే ఇష్టపడి వచ్చినప్పుడు తను మిమ్మల్ని ఏదో చేయాలని అనుకోవడం, మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమని తనను చంపేయడం మరీ కట్టుకథలా ఉంది కదా? అసలు కథ తెలుసుకుందామనే వచ్చాను సత్య. మా బ్రదర్కి వెనక ముందు ఫ్యామిలీ లేదనుకున్నారు కదా? నేనున్నాను. ప్రస్తుతం డైమండ్ కంపెనీ బిజినెస్లన్నీ నేనే చూసుకుంటున్నాను. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. తను ఏ తప్పు చేయడని నాకు నమ్మకం ఉంది. సో మీరు నిర్దాక్షిణ్యంగా మా బ్రదర్ని చంపేశారు. అలా చంపడానికి మీ మోటివ్ ఏంటి? అసలు ఎందుకు చంపారు? అన్నీ తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇండియా వచ్చాను. తెలుసుకొని ఏం చేస్తావు సూరజ్? నిన్ను చంపేస్తే మా బ్రదర్ ఆత్మ శాంతిస్తుంది. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇండియా వచ్చాను. ఓ, నన్ను ఇప్పుడే చంపేస్తావా? చంపు. లేట్ చేస్తే నేను మిమ్మల్ని చంపేస్తాను. నో డౌట్. నువ్వు నీరజ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసావా? చదవకపోతే ఒకసారి కాపీ తీసుకుని చదువు. అప్పుడు మీ అన్నయ్య చావు ఎంత భయంకరంగా ఉందో మీకే అర్థమవుతుంది. నీరజ్ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. తనకు వెనక ముందు ఎవరూ లేరని క్లారిటీగా తెలుసు. నీలాంటి డూప్లికేట్ కజిన్స్కి నేను భయపడను. నా దగ్గర నుంచి మీరు ఇంకేదో ఆశిస్తున్నారని నాకు అర్థమవుతుంది. అదేంటో అడగండి, డీల్ ఫినిష్ చేసుకుందాం. ఏయ్, ఏంటి పెద్ద పులిలా బిల్డప్ ఇస్తున్నావు? షూట్ చేశానంటే పుచ్చ పగిలిపోతుంది. గన్ నా దగ్గర కూడా ఉంది. చూపించమంటావా? నేను మీలా చెప్పి చంపను, చంపాక చెప్తాను.
అసలు నువ్వు ఆడదానివేనా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఛీ! నీకెందుకు మర్యాద ఇవ్వాలి? నీది కాని దాని మీద ఆశపడుతున్నావు, దక్కించుకోవాలని ఆరాట పడుతున్నావు. సిగ్గులేదా నీకు? నువ్వెన్ని నాటకాలాడినా నా భర్తను సొంతం చేసుకోలేవు.